హాయ్ గైస్. ఒకప్పుడు సినిమా చూడాలంటే ఒక 30-40 ఏళ్ల క్రితం ఒక ఎద్దుల బండి కట్టించుకొని లేకపోతే ఏదైనా ట్రాక్టర్ తీసుకొని ఆ సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఎక్కడో వెతుకొని మరీ వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ జమానా పోయింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లు కనుమరుగైపోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న ఓటీటీ జమానాలో ఒక పెద్ద సినిమా రిలీజ్ అయితే లేకపోతే చిన్న సినిమా రిలీజ్ అయితే ఏదైనా సినిమా చూడాలి అని అనుకుంటే 2-3 వారాల్లోనో లేదా 4 వారాల్లోనో ఓటీటీకి వచ్చేస్తుంది కదా అన్న తీరుకి వచ్చేసారు. దానికి కారణాలు ఏమై ఉంటాయి, విషయాలు ఏంటో మన వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తి వరకు చూడండి. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. విషయానికి వస్తే ఒకప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్లు 3600 ఉండేయంట మన ఓన్లీ ఏపీ తెలంగాణలోనే. ఇప్పుడు అవి తగ్గిపోయి 1400కు వచ్చినాయి. కారణాలు ఏమన్నా కావచ్చు. ఒకటి, పెద్ద హీరోల సినిమాలు సంవత్సరంలో తక్కువ రిలీజ్ అవ్వటం. 2, రిలీజ్ అయిన సినిమాల్లో కంటెంట్ లేక జనాలు రాలేకపోవటం. మెయిన్ మూడో రీజన్ ఏంటంటే టికెట్ ధరలు. మన చిన్నప్పుడు టికెట్ ధరలు ఎలా ఉండేయంటే వాళ్ళు ఎడ్లు బండ్లు కట్టుకొని లేదా ట్రాక్టర్లు కట్టుకొని సినిమా థియేటర్కి వచ్చేటప్పుడు వాళ్ళని అడిగి చెప్పేవాళ్ళు, నేల టికెట్ ఇంత ఉంటుంది, బెంచ్ అయితే ఇలా ఉంటుంది, బాల్కనీ అయితే ఇంత ఉంటుంది అని చెప్పేసి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క రేటు కేటాయిస్తున్నారు. అది ఆ సినిమా రిలీజ్కి ఒక వారానికి ముందో లేదా ఆ సినిమా రిలీజ్కి ఒక 10 రోజులకు ముందో మన గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు ఒక టికెట్లు అర్జీ తెచ్చుకుంటున్నారు. పెద్ద సినిమాలు అయితే అర్జీ తెచ్చుకుంటున్నారు. చిన్న వాటికి ఆ సిచ్యువేషన్స్ని బట్టి సింగిల్ స్క్రీన్కి ఒక రేటు, మల్టీప్లెక్స్కి ఒక రేటు ఉంటుంది. కాకపోతే ఇది రేటు అని సినిమా చూడటానికి వెళ్ళి ఏ ప్రేక్షకుడైనా రేపు ఒక సినిమా వస్తుందంటే ఆ సినిమాకి ఇది రేటు, టికెట్, బాల్కనీ ఇంత, నేల ఇంత, బెంచ్ ఇంత అని చెప్పేసి ధైర్యంగా చెప్పలేకపోతున్నాడు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు, ఆ సినిమాకి తగ్గట్టు టికెట్ల రేట్లు అనేవి అప్ అండ్ డౌన్ ఉంటున్నాయి. సో ఈ ప్రాతిపదికలో కొంతమంది ఏం ఆలోచిస్తున్నారంటే ఆ రేట్లు పెట్టి టికెట్లు కొనుక్కునే బదులు ఆ రేట్లు పెట్టి 1 year సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చుగా ఓటీటీకి అని చెప్పేసి వెళ్తున్నారు. ఆ క్రమంలోనే చాలా థియేటర్లు మూతపడుతున్నాయి జనాలు రాక. మనం చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టపడి ఆ సింగిల్ స్క్రీన్ థియేటర్లు అనేవి ఇప్పుడు మాయమైపోతున్నాయి. పెద్ద హీరో సినిమాల సంవత్సరానికి వస్తే 2-3 రిలీజ్ చేస్తున్నారు. ఇంతమంది తెలుగు హీరోలు ఉన్నా కానీ సంవత్సరానికి పెద్ద హీరోల సినిమాలు 2-3 వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు సంవత్సరాలు షూటింగ్కి కేటాయిస్తున్నారు కాబట్టి. వచ్చే చిన్న సినిమా హీరోల కంటెంట్ బాగుంటే జనం వస్తున్నారు, లేకపోతే రావట్లేదు. 3, టికెట్ రేట్స్ అవి ఒక పట్టాన స్టాండర్డ్గా ఉండట్లేదు. సో ఇన్ని కారణాల వల్ల సింగిల్ థియేటర్ అనేది చచ్చిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో 3600 థియేటర్ల నుంచి 1400-1900 థియేటర్లకి తగ్గిపోయినట్టు మీరు అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో ప్రాబ్లం ఉందనేది. ఆ టికెట్ రేట్ అనేది మీరు కన్సిడర్ చేయకపోతే మటుకి స్టాండర్డ్గా ఇంత అమౌంట్, కుర్చీ ఇంత, బాల్కనీ ఇంత, ఆ బెంచ్ ఇంత అని చెప్పేసి మీరు ఎగ్జాక్ట్గా ఒక ప్రైజ్ అది పెట్టలేకపోతే ఫ్యూచర్లో అనేది సింగిల్ స్క్రీన్ థియేటర్లు చూడటానికి కూడా చాలా కష్టం అవుతుంది. ఆ విషయం ప్రొడ్యూసర్లు గమనించాలి. ఎందుకంటే మల్టీప్లెక్స్ థియేటర్లు అనేవి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచుకుంటారు. ఒక సామాన్యుడు అక్కడ దాకా వెళ్ళలేడు. ఒకవేళ వాళ్ళకి వర్కౌట్ అవ్వలేదనుకోండి, ఆ మల్టీప్లెక్స్లోనే ఆ థియేటర్లు తీసేసి వాళ్ళు షాపింగ్ కాంప్లెక్స్గా యూజ్ చేసుకుంటారు. కానీ సింగిల్ స్క్రీన్ థియేటర్ అట్లా కాదు. జనం వస్తేనే వాళ్ళు పొట్ట గడిచేది. దాని మీద నమ్ముకున్న ఎంతోమంది జీవితాలు ఆధారపడేది వాటి మీదే. ప్రొడ్యూసర్ వీటి గురించి జాగ్రత్త తీసుకోలేకపోతే మటుకి ఈ రెవెన్యూ, సింగిల్ స్క్రీన్ థియేటర్ నుంచి వచ్చే ఎక్కువ రెవెన్యూ మీరు పోగొట్టుకున్నట్లు అవుతారు. ఈ సింగిల్ స్క్రీన్స్ విషయాల్లో ప్రొడ్యూసర్ చాలా సీరియస్గా తీసుకోకపోతే మటుకి ఇన్ ఫ్యూచర్ సింగిల్ స్క్రీన్స్ అనేవి మనం చూడటం కల్లే. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ రెంటల్ బేసిస్లో మాకు ఎటువంటి లాభం రావట్లేదు, లాభం రావడం సంగతి పక్కన పెడితే స్టాఫ్కి జీతాలు, ఎలక్ట్రిసిటీ బిల్లే కట్టుకోలేకపోతామని చెప్పి అంటున్నారు. సో మీరు ఆ రిలీజ్ చేసే సినిమాల్లో మాకు ఒక పెద్ద షేర్ వాటికి ఇమ్మని చెప్పి అడుగుతున్నారు. పెద్ద సినిమాలు అయితే ఈ రేంజ్లో, చిన్న సినిమాలు అయితే ఈ రేంజ్లో, మిడ్ రేంజ్ సినిమాలు అయితే ఈ రేంజ్లో ఒక షేర్ ఇమ్మని అడుగుతున్నారు. ఆ షేర్కి కట్టుబడి ఇవ్వటమా, లేకపోతే దానికి ఆల్టర్నేటివ్ ఇంకోటి ఏదైనా చేయకపోతే మటుకి ప్రొడ్యూసర్లు, సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్ల మధ్య ఆ సత్సంబంధాలు కుదరకపోతే మటుకి ఇన్ ఫ్యూచర్ మనం సింగిల్ స్క్రీన్ థియేటర్ చూడటం అనేది కల్లే. దట్స్ ఇట్.